హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 5. అలా ముందుకు సాగుతున్న మన బోటు ఒక్కసారిగా ఇరుకైన కొండల మధ్యలోకి ప్రవేశించింది. అవును, ఇవే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన కళ్ళ ముందు కనిపిస్తున్న అద్భుతమైన పాపి కొండలు. దూరము నుండి చూసిన కొండలు దగ్గరకు వెళ్ళే కొద్దీ ఎంత విశాలంగా ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉన్నాయో కదా. రెండు వైపులా కొండలు అంత దగ్గరగా ఉండడం వల్ల అంత పెద్ద గోదావరి నది కూడా ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇరుగ్గా మారిపోయింది. ఈ కొండల వెనక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. స్త్రీలు తలపైన ఉండే పాపిడిలాగా ఈ కొండల మధ్యలో విడిపోయినట్టు ఉంటాయి కాబట్టే వీటిని పాపిడి కొండలు, కాలక్రమేణా పాపి కొండలు అని పేరు వచ్చిందని ఇక్కడ గైడ్లు చెప్పారు. చుట్టూ కొండలు, మధ్యలో నీలిరంగు నీటి ప్రవాహం. నిజంగా ఇదొక మైండ్ బ్లోయింగ్ వ్యూ. ఈ పాపికొండలు ప్రాంతంలో ఎంతో మంది సినీ దర్శకుల ఫేవరెట్ స్పాట్ అని మనకు తెలిసిందే. ఇక్కడ ఎన్నో వందల సూపర్ హిట్ సినిమాల షూటింగ్స్ జరిగాయి. ముఖ్యంగా జంధ్యాల గారి ఆనంద భైరవి, కృష్ణవంశీ గారి అంతఃపురం, శేఖర్ కమ్ముల గారి గోదావరి సినిమాతో పాటు రీసెంట్గా వచ్చిన ఎన్నో సినిమాల్లో ఐకానిక్ సీన్స్ అన్నీ ఇక్కడ రికార్డ్ చేశారు. మనం టీవీలో, థియేటర్లో స్క్రీన్ మీద చూసిన ఆయా ప్రదేశాలను ఇలా లైవ్లో బోటులో ప్రయాణిస్తూ మన కళ్ళారా నేరుగా చూస్తుంటే ఏదో సినిమా సెట్ మధ్యలో మనం కూడా ఉన్నామా అనే ఒక క్రేజీ ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ కెమెరా ఎటు తిప్పినా ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ దొరుకుతుంది. ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఈ ప్లేస్ ఒక స్వర్గం లాంటిది. ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్కే కాదండి, నా టోటల్ గోదావరి టూర్కే అత్యంత హైలైట్ సీన్ మీరు చూడబోతున్నారు. సాధారణంగా మనం రోడ్డు మీద బస్సునో కారునో నడిపే వాళ్ళని డ్రైవర్ అంటాం కదా. కానీ ఈ నదిలో ప్రయాణించే ఇంత పెద్ద లగ్జరీ బోట్ను నడిపే మెయిన్ వ్యక్తిని సరంగ్ అంటారంట. బోట్ క్యాబిన్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ పెద్ద స్టీరింగ్ గేర్లు భలే ముచ్చటేశాయి. అయితే నాకు ఇక్కడ ఒక క్రేజీ అవకాశం దొరికింది. మన సరంగ్ గారి పర్మిషన్తో ఆయన పక్కనే ఉండి జాగ్రత్తలు చెబుతుండగా ఆ పెద్ద బోట్ స్టీరింగ్ సీటులో కూర్చొని చేతులతో స్టీరింగ్ పట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఆ బోటును నేను నడిపాను. అబ్బా, ఆ సమయంలో వచ్చిన ఆ ఫీలింగ్, ఆ కిక్కే వేరబ్బా. గోదావరి నది పైన అంత పెద్ద బోటును మన చేతులతో కంట్రోల్ చేయడం అనేది లైఫ్లో అస్సలు మర్చిపోలేని ఒక అద్భుతమైన మెమరీ. అలా ఆ కిక్ ఎక్స్పీరియన్స్ తర్వాత బోటు కొండల మధ్య నుండి మెల్లగా ముందుకు సాగుతుంది. సమయం నడుస్తున్న కొద్దీ కొండల నీడలు నది నీటిపై పడి లొకేషన్ ఇంకా అందంగా మారుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ మన గోదావరి టూర్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ అండి. అందులో పవిత్రమైన, ఎంతో ప్రశాంతంగా ఉండే పేరంటాలపల్లి శివాలయ దర్శనం, అక్కడ విశేషాలు మరియు మన తిరుగు ప్రయాణం ఎలా సాగింది అనేది పూర్తిగా చూపించబోతున్నాను. ఆ లాస్ట్ ఎపిసోడ్ను కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.